హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే కార్తీక్, దశరథ ఇద్దరు కూడా గుడిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కార్తీక్, మావయ్య మీరు అత్తయ్య కోసం బాధపడకండి, అత్తయ్య మీకోసం తిరిగి వస్తుంది, మీరేమీ బాధపడొద్దు అని కార్తీక్ అంటూ ఉండగా ఇంతలోనే సుమిత్ర దశరథను చూస్తుంది. ఇక దశరథ అలా బాధపడడం చూసి సుమిత్ర చాలా బాధపడుతూ, ఏమండి, మిమ్మల్ని అపార్థం చేసుకొని ఇంట్లో నుండి బయటికి వచ్చేశాను, కానీ ఇప్పుడు మీరు బాధపడుతూ ఉంటే నేను మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలని ఉంది అని చెప్పి సుమిత్ర తన మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలోనే కార్తీక్ సుమిత్రని చూస్తాడు. ఇక అత్తయ్య వచ్చింది, ఎలాగైనా అత్తయ్యని మావయ్యని ఒకటి చెయ్యాలి అని చెప్పి వెంటనే కార్తీక్ సుమిత్ర దగ్గరికి వెళ్ళి, అత్తయ్య మీరేంటి ఇక్కడే నిలబడ్డారు, పదండి మావయ్యతో మాట్లాడండి అని కార్తీక్ అంటూ ఉంటే అప్పుడు సుమిత్ర, వద్దురా, మీ మావయ్యని ఇంతలా బాధ పెట్టాను, ఇప్పుడు మీ మావయ్య మొహం చూడాలన్నా నాకు ధైర్యం సరిపోవడం లేదు, నన్ను వెళ్ళనివ్వు అని చెప్పి సుమిత్ర అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇంతలోనే దశరథ సుమిత్రను చూసి, ఏంటి సుమిత్ర అలా మాట్లాడుతున్నావు, నువ్వు నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పడం ఏంటి? లేదు సుమిత్ర, నిన్ను అనకూడని మాటలు అన్నాను, నీకే నేను సారీ చెప్పాలి, నన్ను క్షమించు సుమిత్ర అని దశరథ సుమిత్ర ఇద్దరూ కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసిన కార్తీక్ తన మనసులో, అత్తయ్య మావయ్య నాకు కావలసింది ఇదే, మిమ్మల్ని కలపాలనుకున్నాను, దీప కోరికని నెరవేర్చాను అని చెప్పి వెంటనే నేను దీపకి ఫోన్ చేయాలి అని చెప్పి ఇక కార్తీక్ కారులో ఉన్న తన ఫోన్ తీసి కార్తీక్ ఫోన్ చూస్తాడు. ఇక దీప 20 మిస్డ్ కాళ్ళు ఉండడంతో కార్తీక్, ఇదేంటి దీప నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసింది అని చెప్పి వెంటనే కార్తీక్ తన ఫోన్ తీసి దీపకి ఫోన్ చేస్తాడు. కార్తీక్ నుండి ఫోన్ రావడంతో దీప ఫోన్ లిఫ్ట్ చేసి హలో బావా అంటూ ఉండగా ఇంతలోనే జోష్న ఆ ఫోన్ తీసుకొని, బావా నేను అనగానే ఇక కార్తీక్ ఒక్కసారి స్టన్ అవుతాడు. ఏంటి జోష్న, నువ్వు దీప దగ్గరున్నావా అనగానే అప్పుడు జోష్న, లేదు బావా, దీపే నా దగ్గర ఉంది, దీపని నేను పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చాను, మా అమ్మని కిడ్నాప్ చేసినందుకు దీపని అరెస్ట్ చేయించాను అని జోష్న అంటుంది. ఆ మాటలు విన్న కార్తీక్ ఒక్కసారి స్టన్ అయిపోతాడు. ఏంటి మరదలా, నువ్వు దీపని అరెస్ట్ చేయించావా, ఆగు వస్తున్నాను అని చెప్పి కార్తీక్ అనగానే అప్పుడు జోష్న, చూడు బావా, నువ్వు దీప కలిసి ఇంత నాటకం ఆడతారనుకోలేదు, మా అమ్మని కిడ్నాప్ చేసి దీప ఇలా మా అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని నా దగ్గర నాటకం ఆడుతున్నారు, అందుకే నిజం చెప్పించడానికే నేను దీపని అరెస్ట్ చేయించాను అని జోష్న అంటుంది. ఇక ఆ మాటలు విన్న కార్తీక్, సరే చిన్న మరదలా, నేను ఇప్పుడే వస్తున్నాను ఆగు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక కార్తీక్ ఎంతకీ రాకపోవడంతో జోష్న, చూడండి ఎస్ఐ, ఇక తన కోసం ఎవరూ రారు, వెంటనే ఈ దీప మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి తనని కస్టడీలో తీసుకోండి అని చెప్పి జోష్న అనగానే ఇక దీప ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇక ఎస్ఐ దీప మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తూ ఉండగా ఇంతలోనే పారిజాతం అక్కడికి వచ్చి ఆగండి అంటుంది. ఆ మాటలు విన్న జోష్న ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే శివన్నారాయణ అక్కడికి వచ్చి, ఏంటి ఎస్ఐ, నా కూతుర్ని ఎవరు ఈ పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారు, అయినా దీప ఏం తప్పు చేసిందని ఇక్కడికి తీసుకొచ్చారు అని శివనారాయణ అనగానే అప్పుడు జోష్న, తాత నువ్వా, కరెక్ట్ టైంకి వచ్చావు, చూడు తాత, ఈ దీప మమ్మీని కిడ్నాప్ చేసి తన ఇంట్లో ఉంచుకుంది, అందుకే దీపని పోలీసుల చేత అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకువచ్చాను అని జోష్న అనగానే ఆ మాటలు విన్న శివనారాయణకి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే, చూడు జోష్న, దీప కిడ్నాప్ చేసిందని ఎవరు చెప్పారు అనగానే అప్పుడు జోష్న, లేదు తాత,
ఈ దీపే అమ్మని కిడ్నాప్ చేసిందని తెలుసుకొని అరెస్ట్ చేయించాను అని జోష్న అంటుంది. ఆ మాటలు విన్న శివన్నారాయణ, ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్ని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తావా? అయినా నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? దీప మీ మమ్మీని కిడ్నాప్ చేయడమేంటి? ఎవరు చెప్పారు? లేదు, నా కోడలు కొడుకు ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళారు. వాళ్ళు గుడిలో పూజ జరిపిస్తున్నారు. ఏమీ తెలియకుండా నువ్వు పెట్టిన కేసును చూసి ఆ ఎస్ఐ నిజాలు తెలుసుకోకుండా నా కూతుర్ని, నా మనవరాల్ని పోలీస్ స్టేషన్కి తీసుకువస్తారా అని శివన్నారాయణ చాలా కోపంగా జోష్న చెంప పగలగొడతాడు. ఇక దాంతో జోష్న, పారిజాతం ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక వెంటనే శివన్నారాయణ, చూడు ఎస్ఐ, నా కోడల్ని ఎవరూ కిడ్నాప్ చేయలేరు. నా కోడలు నా ఇంటి దగ్గరే ఉంది. ఇప్పటికైనా నిజం తెలుసుకొని నా మనవరాల్ని, నా కూతుర్ని వదిలేయండి అని శివన్నారాయణ చెప్పగానే అప్పుడు ఎస్ఐ, సరే సార్ అని చెప్పి ఇక దీప, కాంచన్ని శివన్నారాయణతో పాటు ఇంటికి పంపిస్తారు. ఇక జోష్న మాత్రం, ఇదేంటి తాతయ్య ఇలా మాట్లాడుతున్నాడు? ఈ దీప, కార్తీక్ కలిసే కదా మా మమ్మీని వాళ్ళ ఇంట్లో ఉంచుకొని ఇప్పుడు వీళ్ళు నాటకమాడుతున్నారు. మరి తాతయ్య ఏంటి వాళ్ళకి అనుగుణంగా మాట్లాడుతున్నాడేంటి అని జోష్న అనుకుంటూ ఏదో పెద్ద ప్లానే వేస్తున్నారు అని చెప్పి జోష్న అనుకుంటూ ఉండగా ఇక పారిజాతం, ఏంటే నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? నువ్వు చేసే ప్రతి పనికి మీ తాతయ్యకి కోపం వచ్చేలా ఉంది. చూడు, మీ అమ్మని కిడ్నాప్ చేసింది దీపే అని అసలు నీకు ఎవరు చెప్పారు? అసలు దీపని నువ్వు పోలీసులకి ఎందుకు పట్టించావు? ఇలా నువ్వు ప్రతిదీ చేసుకుంటూ వెళ్తే నువ్వు తన సొంత మనవరాలేది కాదని మీ తాతయ్యకి ఏదో ఒకరోజు నిజం తెలిసిపోతుంది. అప్పుడు ఆస్తి మొత్తం ఆ కార్తీక్ గాడి పేరు మీద రాసేస్తాడు అని పారిజాతం అనగానే ఆ మాటలు విన్న జోష్న చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక శివన్నారాయణ ఇంటికి వెళ్తాడు. జోష్న, పారిజాతం ఇద్దరూ కూడా ఇంటికి వెళ్తారు. ఇక వాళ్ళు వెళ్ళేసరికి దశరథ, సుమిత్ర, కార్తీక్ అందరూ ఇంట్లో ఉండడం చూసి జోష్న ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి మమ్మీ ఎక్కడా కనిపించలేదు అని బావ చెప్పాడు. కానీ ఇప్పుడు మమ్మీ డాడీ ఇద్దరూ కలిసి ఇంటికి ఎలా వచ్చారు? అయినా ఈ కార్తీక్ నిన్నమన్నా నిజం ఎందుకు చెప్పలేదు అని జోష్న అనుకుంటూ ఉండగా ఇక కార్తీక్ జోష్న దగ్గరికి వచ్చి, ఏంటి చిన్న మర్దల, చెప్పాను కదా భయమంటే ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను, అది నీ కళ్ళ ముందుకే వస్తుందని. ఇప్పటికైనా తెలుసుకున్నావా? నేను తాతయ్యని అక్కడికి పంపించాను అని చెప్పగానే జోష్న ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే, మమ్మీ ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావో తెలియక ఎంతో బాధపడ్డాం. డాడీ కూడా నీ కోసం చాలా బాధపడ్డాడు. చెప్పు మమ్మీ, ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఎక్కడ ఉన్నావు అని జోష్న అంటూ ఉంటే అప్పుడు సుమిత్ర, ఏంటే నేను ఎక్కడ ఉండడం ఏంటి, అదంతా తర్వాత. కానీ నువ్వు దీపని అరెస్ట్ చేయించినందుకు నీ మీద నాకు చాలా కోపంగా ఉంది అని చెప్పి ఇక సుమిత్ర అనగానే అప్పుడు శివన్నారాయణ, చూడు పారిజాతం, జోష్నను తీసుకొని లోపలికి వెళ్ళు, నాకు కోపం తెప్పియొద్దు అని శివన్నారాయణ అనగానే అప్పుడు జోష్న, ఏంటి తాతయ్య, నువ్వు కూడా ఆ కార్తీక్ దీపనే నమ్ముతున్నావు, నా మాట అస్సలు వినడం లేదు. ఇన్ని రోజులు నానొక్కడే వాళ్ళ మాట వింటున్నాడనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు కూడా ఆ దీప కార్తీక్ల మాట విని నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నేను నీ మనవరాలిని తాతయ్య అని జోష్న అనగానే అప్పుడు శివన్నారాయణ, చూడు, మనవరాలని చెప్పుకోవడం కాదు, చేతల్లో ఉండాలి. అయినా నా సొంత మనవరాల్లాగా దీపనే చూసుకుంటుంది. దీపని చూస్తుంటేనే నా మనవరాలనిపిస్తుంది అని శివన్నారాయణ అనగానే ఆ మాటలు విన్న జోష్న చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక తన మనసులో, ఇదేంటి తాతయ్య అలా మాట్లాడుతున్నాడు? ఈ దీపే ఈ ఇంటి వారసురాలని తాతయ్యకి తెలిసిపోయిందా అని జోష్న అనుకుంటూ ఉండగా ఇక పారిజాతం జోష్నను తీసుకొని లోపలికి వెళ్తుంది. ఇక పారిజాతం, ఏంటే ఇలా చేశావంటి? నువ్వు చేసే ప్రతి పని మీ నాన్నకి, తాతయ్యకి చాలా కోపం వచ్చేలా ఉంది. కానీ ఇలా నువ్వు చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు ఈ ఇంటి వారసురాలువు కాదని మీ తాతయ్యకి నిజం తెలిసిపోతుంది అని పారిజాతం అనగానే అప్పుడు జోష్న, చూడు రాణి, వాళ్ళకి నిజం తెలిసేలోగా ఈ ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించుకుంటాను. ఈ ఇంటి వారసురాలు ఎవరైనా సరే
వాళ్ళని మాత్రం ఇక్కడికి రానివ్వను అని చెప్పి ఇక జోష్న అంటుంది. ఇక సుమిత్ర దశరథను కలిపినందుకు దీప, కార్తీక్ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక కార్తీక్ శివన్నారాయణ దగ్గరికి వచ్చి, తాతయ్య ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? చూడు, మామయ్య అత్తయ్య ఎప్పటికీ విడిపోరు అని కార్తీక్ అనగానే అప్పుడు శివన్నారాయణ, ఒరే మనవడా, నీకు చాలా సంతోషంగా ఉందిరా. నా కోడలు కొడుకు విడిపోయి చాలా బాధపడుతున్నారని నేను ఎంతో బాధపడ్డాను. ఈరోజు నీ వల్ల, దీప వల్ల ఇప్పుడు నా ఇంట్లో చాలా సంతోషం వచ్చింది అని చెప్పి ఇక శివన్నారాయణ కార్తీక్ని మెచ్చుకుంటూ ఉంటాడు. ఇక జోష్న ఒంటరిగా కూర్చొని కార్తీక్, దీప గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఈ కార్తీక్, దీప ఇద్దరు కలిసి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు. ఏదో ఒక ప్లాన్ వేసి తాతయ్య ముందు నన్ను చెడ్డదానిలా నిరూపిస్తున్నారు. లేదు, ఇదంతా ఆ దీప వల్లే. అసలు ఆ దీపే లేకుండా ఉంటే నా బావతో పెళ్లి జరిగేది. కానీ ఆ దీపని వదిలిపెట్టను. ఏదో విధంగా ఆ దీపని లేకుండా చేస్తాను అని చెప్పి జోష్న ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో జోష్నకి ఒక ఆలోచన వస్తుంది. అవును, ఈ దీప, దాసు ఇద్దరి ఉన్నన్ని రోజులు నాకు ప్రశాంతంగా ఉండదు. వీళ్ళిద్దరూ లేకుండా పోతేనే ఇక నేను ప్రశాంతంగా ఉంటాను. దాసుకి నిజం తెలుసు. ఈ దాసు లేకుంటే ఇక ఈ ఇంటి వారసురాలు దీప కాదని తెలియదు. ఇక దీపక్ కూడా నిజం తెలిసిపోయినట్టుంది. అందుకే నాతో, గ్రానీతో ఇలా ఆటలాడుతుంది అని చెప్పి ఇక జోష్న అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే తన ఫోన్ తీసి కొంతమందికి ఫోన్ చేస్తుంది. జోష్న నుండి ఫోన్ రావడంతో వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి మేడం అనగానే అప్పుడు జోష్న, చూడండి, మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. మీకు కావలసిన డబ్బు నేను ఇస్తాను. కానీ నేను ఒక అమ్మాయి ఫోటో పంపిస్తాను, అమ్మాయిని లేకుండా చెయ్యాలి అని జోష్న అనగానే అప్పుడు వాళ్ళు, సరే మేడం పంపించండి అనగానే ఇక జోష్న దీప ఫోటో పంపిస్తుంది. అది చూసిన వాళ్ళు, అమ్మో ఇతను కార్తీక్ భార్య మేడం, లేదు మేం తనని ఏదైనా చేస్తే ఆ కార్తీక్ మమ్మల్ని బ్రతకనివ్వడు అని చెప్పగానే అప్పుడు జోష్న, చూడండి, ఏదైనా మీ మీదికి రాకుండా నేను చూసుకుంటాను, కానీ తను మాత్రం ఉండకూడదు అని జోష్న అంటుంది. అప్పుడు రౌడీలు, సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఇంతలోనే దీప శౌర్యం తీసుకురావడానికి స్కూల్కు వెళ్తూ ఉంటుంది. ఇక దీపను చూసిన ఆ రౌడీలు ఇక వెంటనే దీప ఎదురుగా వచ్చి నిలబడతారు. ఏయ్, ఎవర్రా మీరు? నా గురించి తెలిసే నాకు ఎదురుగా నిలబడ్డారా? చూడండి, నేను తలుచుకుంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని దీప అనగానే అప్పుడు వాళ్ళు, ఏంటి నువ్వు మమ్మల్ని కొడతావా? ఒక ఆడది మమ్మల్ని కొట్టడమా అని చెప్పి ఇక రౌడీలు దీప మీదికి వస్తూ ఉంటారు. ఇక అది చూసిన దీప ఆ రౌడీలని చితక్కొడుతుంది. ఇక దీప వెంటనే, ఏయ్ చెప్పరా, నిజం చెప్పురి, మిమ్మల్ని నా దగ్గరికి ఎవరు పంపించారు? నిజం చెప్తారా లేక మిమ్మల్ని పోలీసులకు పట్టించి జీవితాంతం జైల్లో పెట్టించమంటారా? చెప్పండ్రా అని దీప అనగానే అప్పుడు రౌడీలు, వద్దు మేడం, మమ్మల్ని వదిలేయండి ప్లీజ్, మీకు దండం పెడతాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దీప, ఒరేయ్ నేను మిమ్మల్ని వదిలేస్తాను, కానీ మిమ్మల్ని పంపించిన వాళ్ళు ఎవరో చెప్పాలి, లేకపోతే పోలీసులకి ఫోన్ చేస్తా అని దీప తన ఫోన్ తీసి పోలీసులకి ఫోన్ చేయబోతూ ఉంటుంది. ఇంతలోనే వాళ్ళు, లేదు మేడం చెప్తాను, నిజం చెప్తాను, మీరు పోలీసులకి ఫోన్ చెయ్యొద్దు అనగానే ఇక దీప, చెప్పర్రా అనగానే ఇక వాళ్ళు, మేడం మిమ్మల్ని దగ్గరికి పంపించింది ఎవరో కాదు, ఆ జోష్న మేడమే, కావలసినంత డబ్బు ఇస్తానని చెప్పడంతో మేము మీ దగ్గరికి వచ్చాం అనగానే ఇక దీప, సరే మీరు వెళ్ళండ్రా, నేను చూసుకుంటాను అని చెప్పి ఇక దీప శౌర్య దగ్గరికి వెళ్ళి శౌర్యని స్కూల్ నుంచి ఇంటికి తీసుకువచ్చిన తర్వాత ఇక కాంచనతో, అత్తయ్య నాకు కాస్త పని ఉంది, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వెంటనే దీప జోష్న దగ్గరికి వెళ్తుంది. దీపని చూసిన జోష్న ఒక్కసారి షాక్ అవుతుంది. ఇదేంటి, దీనికి రౌడీలు పంపించాను కదా, మరి ఇది ఇక్కడికి వస్తుందేంటి అని చెప్పి జోష్న కంగారు పడుతూ ఉండగా దీప జోష్న దగ్గరికి వెళ్ళి,
ఏంటి జోష్నా, నువ్వు పంపించిన రౌడీలు నన్ను వదిలేశారేంటని కంగారు పడుతున్నావా అనగానే అప్పుడు జోష్న, ఏంటి దీప, ఏం మాట్లాడుతున్నావు? నేను నీకు రౌడీలు పంపించడం ఏంటి అనగానే అప్పుడు దీప, చూడు జోష్న, నాకు అంతా తెలుసు. నువ్వు రౌడీలని నా దగ్గరికి పంపించి నన్ను లేకుండా చెయ్యాలని చూశావు. కానీ నేను మాత్రం ఊరుకోలేదు. వాళ్ళని చితక్కొట్టాను. వాళ్ళని పోలీసులకి పట్టిస్తానని వాళ్ళ ద్వారా నిజం తెలుసుకున్నాను. వాళ్ళు నీ పేరు చెప్పారు. చూడు, ఇంకొకసారి ఇలా పిచ్చి పిచ్చి చేతలు చేశావంటే నీ నిజ స్వరూపాన్ని తాతయ్య ముందు బయటపెట్టి నిన్ను బయటికి గెంటిస్తాను అని దీప జోష్నకి వార్నింగ్ ఇస్తుంది. దాంతో జోష్న కంగారు పడుతూ ఉంటుంది. ఇక దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జోష్న మాత్రం దీప మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈ విధంగా దీపని అరెస్ట్ చేయించిన జోష్న చెంప పగలగొట్టి అసలు నిజాన్ని బయటపెట్టిన శివన్నారాయణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.